నమస్తే. వెల్కమ్ టు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ప్రభాస్ చూసుకుంటే దూకుడు పెరిగిందని చెప్పుకోవాలి. గతంలో మనం చూసుకున్నాం బాహుబలి తర్వాత నుంచి కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, పాన్ వరల్డ్ స్టార్ కూడా అయిపోతున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇలాంటి తరుణంలో రాజాసాబ్ కొంత మిశ్రమ ఫలితాలు అయితే ఇచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ రాబోతున్న సినిమాలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలే చెప్పుకోవచ్చు. ఒకటి ఫౌజీ కావచ్చు, స్పిరిట్ కావచ్చు, లేదంటే మనకు రాబోతున్నటువంటి ఒక సలార్కి సంబంధించి సలార్ 2 కావచ్చు, ఇలా చాలా వరకు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వాస్తవానికి ప్రభాస్ గారు తీసుకున్న లైనప్ ఎలా ఉందనుకోవాలి. అయితే ప్రభాస్ గారిని చూస్తే ఇంకొక రకమైనటువంటి ఒక వార్త కూడా వినిపిస్తుంది. ఏంటంటే గతంలో మనం చూసుకుంటే అటు అన్న ఎన్టీఆర్ గారు కానీ, లేదా నాగేశ్వరరావు గారు కానీ, లేదా కృష్ణ గారికి ఒక రికార్డు ఉంది. ఒకే సంవత్సరంలో దాదాపు 18 సినిమాలు రిలీజ్ చేసినటువంటి ఒక రికార్డు. సో అలాంటి దూకుడు మీద ప్రభాస్ వెళ్తున్నాడా? నిజంగా అలా వెళ్ళడం మంచిదేనా కాదా అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా అది ఒక విధంగా చెప్పాలంటే పాత తరం నటులను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. గతంలో షిఫ్ట్లు వారిగా ఉండేవి. మార్నింగ్ షిఫ్ట్ ఒక సినిమా, మధ్యాహ్నం ఒక సినిమా షూటింగ్, రాత్రి ఇంకో సినిమా, అలా 4 షిఫ్ట్లు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. హీరోలు చేసిన రకరకాల సినిమాలు చదువుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఏ హీరో కూడా అలా వెళ్ళట్లా. ఒక సినిమా అయిన తర్వాతే ఒక సినిమా చేస్తున్నారు. డైరెక్టర్లు కూడా అలాగే చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి డైరెక్టర్లు ఒకేసారి 2 సినిమాలు చేసిన సందర్భాలు లేవు. నేను బి గోపాల్ గారిది ఇంద్రాను, అల్లరి రాముడు అనుకుంటా, ఆ 2 సినిమాలు ప్యారలల్ గా జరిగినాయి. అది ఒక విధంగా చెప్పాలంటే జరగవట్ల, కానీ అనుకోకుండా అది జరిగింది. అప్పుడు గతంలో అలా చేసేవాళ్ళు, ఇప్పుడు అసలు అది లేదు. దాసరి గారి టైంలోనూ, రాఘవేంద్ర గారి టైంలోనూ అలా చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఏ సినిమాకి ఆ సినిమా చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు హీరోలు చేయట్లా, డైరెక్టర్లు చేయట్లా. ఒక సినిమా అయిన తర్వాతే ఇంకొక సినిమాకి వెళ్తున్నారు. ఒకవేళ హీరో బిజీగా ఉండి డేట్లు అడ్జస్ట్ చేయలేకపోతే ఇంకో సినిమా చేసుకునే సందర్భాలు ఉన్నాయి, కానీ జనరల్ గా జరగట్లా. ఇప్పుడు చిరంజీవి గారు చూసుకున్నా, బాలకృష్ణ గారు చూసుకున్నా, నాగార్జున చూసుకున్నా, వెంకటేష్ చూసుకున్నా, ఏ హీరో కూడా ఒక సినిమా తర్వాతే ఇంకొక సినిమా చేస్తున్నారు. ఒక ప్రభాస్ లైనప్ మాత్రమే ఒకేసారి 3-4 సినిమాలు సెట్స్ మీద ఉండే పరిస్థితి కనపడుతుంది. గతంలో మరి ఈ రాజాసాబ్ జరుగుతుండగానే వేరే సినిమాలు కూడా చేశారు ఆయన. ఇప్పుడు ఫౌజీ కానీ, స్పిరిట్ కానీ ఎప్పుడో స్టార్ట్ అయింది. అలాగే కల్కి సినిమా టైంలో కూడా వేరే సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాకపోతే ఆయనకి హిట్ రాకపోవడానికి, వరుసగా ఎన్ని సినిమాలు కమిట్ అవ్వడానికి సంబంధం లేదని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకే సినిమా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఒక సినిమా చేసి అది హిట్ కాకపోతే హిట్ సినిమా లేకుండా పోతుంది. అట్లా కాకుండా కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక హిట్ వచ్చే అవకాశం ఉంటుందిగా. కనీసం సంవత్సరానికి 2 సినిమాలను రిలీజ్ అయ్యేలాగుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్రభాస్ ప్యాటర్న్ అలాగే ఉంది. ఇప్పుడు ఫౌజీ ఉంది, స్పిరిట్ ఉంది, మళ్ళీ కల్కి 2 సెట్స్ మీదకి వెళ్ళబోతుందట మే నుంచి, లేటెస్ట్ వార్త అది. కాబట్టి అలా వెళ్ళటమే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే వాస్తవానికి చెప్పుకోవాలంటే గతంలో కల్కి సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రభాస్ గారు చెప్పడం జరిగింది, ఇక పైనుంచి సంవత్సరానికి ఒక సినిమాతో ఉంటా, లేదు అంటే సంవత్సరానికి ఒక 2 సినిమాలతోనే మీకు కనిపిస్తా అని చెప్పడం జరిగింది. సో ఈ సంవత్సరాలను రాజాసాబ్తో మనకు కనిపించారు. ఈ ఇయర్ ఎండింగ్లో మరో సినిమా ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా, లేదా మరో సంక్రాంతి బరిలో ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ జరుగుతున్నాయి. బహుశా ఏదో ఒక సినిమా ఈ సంవత్సరం రావచ్చేమో అనిపిస్తుంది. అంటే ఒకేసారి ఇన్ని సినిమాలు చేయటం వల్ల కూడా సినిమా లేట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆ హీరోయిన్లు ఉంటారు, వాళ్ళు డేట్లు క్లాష్ అవ్వడం కానీ, పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి వెళ్ళడానికి కొంత టైం తీసుకోవడం కానీ ఇలా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కల్కి వెంటనే స్టార్ట్ అయింది అనుకోండి, ఆ ఇబ్బందిగా. సలార్ కూడా స్టార్ట్ అయింది అనుకోండి, డ్రాగన్ అయిపోగానే ప్రశాంత్ నీళ్ళు రెడీగా అయిపోయి రండి చేసేద్దాం అంటే సలార్ 2 చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న సినిమాలు కాకుండా ఫౌజీ, స్పిరిట్, కల్కి కాకుండా మళ్ళీ సలారు ఇవి చేసుకుంటే ఒత్తిడి ఉంటుంది కొంత. ఎందుకంటే ఇప్పుడు సినిమాలకి హీరో రూపురేఖలు మారిపోతున్నాయి, మార్చుకుంటున్నారు వాళ్ళు. కాకపోతే ఒకే మనిషిలాగా కనిపించే అవకాశం ఉంది. గతంలో కూడా ఇబ్బంది ఏమీ లేదు. సీనియర్ నటులు చేసినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అనేక రకాల సినిమాల్లో ఒకే టైప్లో మనుషులు కనిపించేవాళ్ళు. ఇప్పుడు కొంత వేరియేషన్ చూపిస్తున్నారు. అంటే ఏదేమైనా ప్రభాస్ వెళ్లే సినిమాలు లైనప్ అయితే అట్లా ఉండటం బెటర్ అనిపిస్తుంది. ఎక్కువ సినిమాలు చేయటం, ఎప్పుడు బిజీగా ఉండటం, ఖాళీ లేకుండా ఉండటం, అట్లా పెట్టుకుని వెళ్ళటం బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక సినిమా ఎట్టాగో వచ్చింది, రాజాసాబ్ వచ్చింది. ఒక సినిమా దసరాకో ఏదైనా ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఫౌజీ అయిపోతే దసరాకు వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే పాన్ ఇండియా సినిమాల వల్ల ఇవన్నీ లేట్ అవుతున్నాయి. 2027లో 2 సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కల్కి షూటింగ్ జరిగి మరి మిగతా సినిమాలు సలార్ 2 కూడా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, కంటిన్యూగా వచ్చే 2027లో 2 సినిమాలు రిలీజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయిగా. అట్లా అవకాశాలు ఉన్నాయి ప్రభాస్ పరంగా. అంటే ప్రభాస్ వెళ్ళేదారిలో వేరే హీరోలు వెళ్ళట్లా, ఒక సినిమా తర్వాతే ఒకటే వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక రకమైన వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో మనం చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ప్రభాస్ విషయంలో కూడా దాదాపు 150 రోజులు ఒకవేళ షూటింగ్ జరిగితే లాస్ట్ 20 రోజులు మాత్రమే వీళ్ళు వస్తున్నారు. మిగతాదంతా కూడా డూప్స్తోనో లేదంటే మనకు కొంచెం అలాంటివి జరుగుతుంది. ఇప్పుడు రాజాసాబ్లో కొన్ని పాటల్లో బాడీ మూమెంట్ ఉంటుంది కానీ హెడ్ మూమెంట్ ఉండడం లేదంటే ఇక్కడ ఎక్కడో గ్రాఫిక్ జరిగిందని చెప్పి ఇలాంటి అనుమానాలు కూడా కొంత వస్తున్నాయి. అంటే రాజాసాబ్ కాబట్టి ఇలా జరిగిందని చెప్పి అనుకోవాలా, లేదంటే రాబోతున్నట్టు సినిమాలు ఏవైతే చాలా పెద్ద పెద్ద సినిమాలు ఫౌజీ కావచ్చు, స్పిరిట్ కావచ్చు, సలార్ 2 కావచ్చు, ఇలాంటి సినిమాలు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రాజాసాబ్ విషయంలో ఆరోపణ ఉంది చాలా వరకు.
అసలు ప్రభాస్ కాదు ఆ వ్యక్తి అని చెప్పి ఉంది. ఏదేమైనా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఎవరికి తెలియదు, ఆ పరిస్థితి అయితే ఉంది. ఎక్కువ సినిమాలు చేయడమే కరెక్ట్ అండి. సినిమాలో ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేసుకోవడం, డైరెక్టర్లు కూడా ఒక సినిమా తర్వాత డైరెక్టర్ల వరకు ఓకే, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాలి కాబట్టి, వాళ్ళ కెరీర్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సినిమా తర్వాత సినిమా వెళ్ళటం అనేది కరెక్ట్. హీరోల విషయం అట్లా కాదు. ఒకసారి వాళ్ళు చేశారుగా, చిరంజీవి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, నాగార్జున గారికి ఉంది, బాలకృష్ణ గారికి ఉంది, ఉన్నప్పుడు 2-3 సినిమాలు చేసుకుంటే తప్పేంటి అది. సో చూద్దాం సార్, మొత్తానికి మీరు అన్నట్టుగా ప్రభాస్ గారు ఒక లైనప్లో అయితే వెళ్తున్నారు. గతంలో ఒక షిఫ్ట్లు వారీగా ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆల్టర్నేట్ డేస్ కానీ అలాంటి విధంగా సంవత్సరానికి ఒక 2 సినిమాలు ఖచ్చితంగా ఇస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే.